శ్రీ మహాగణాధిపతయ నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. మీనరాశి వారికి ఈ జనవరి 26 నుండి డిసెంబరు వరకు ఎలా ఉన్నది సంవత్సరం అంతా, కొత్త సంవత్సరము అంటే చాలా మంచి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. అనుకూలవంతమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. మీనరాశి వాళ్లకు మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేసుకోగలుగుతారు. స్థిర చర ఆస్తులలో విజయము సాధిస్తారు. ప్రయాణాలు అధికముగా చేస్తారు. దాని ద్వారా మేలు పొందుతారు. కొత్త వాళ్ళ యొక్క పరిచయాలు ఏర్పడతాయి. మీ మనసులో ఉండేటువంటి భావన బయటికి చెప్పకుండా జాగ్రత్తగా అడుగులు వేసి దాన్ని విజయము చేజిక్కించుకున్న తర్వాత బయటికి చెప్పటం అనేటువంటిది జరుగుతుంది. మీరు ఒక పద్ధతి ప్రకారముగా అడుగులు ముందుకు వేసి విజయాన్ని పొందేటువంటి దిశగా మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి. మంచి లాభాలు పొందుతారుగాక. ప్రతి వాళ్లతోనూ ప్రశంసలు అందుకుంటారు కనుక మీరు ఉత్తీర్ణులయ్యేటువంటి పరిస్థితులు చూస్తారు. దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు చేస్తారు, విజయము పొందుతారు. అంతేకాకుండా కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని కుటుంబాన్నంతా కూడా ఒక పద్ధతి ప్రకారముగా గాడిలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తారు. స్థాన చలనము అనేటువంటిది కలగవచ్చును. ఆ స్థాన చలనము ద్వారా ఇంకొక చోటికి వెళ్ళేటువంటి ద్వారా మంచి సత్ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇంట్లో శుభకార్యాలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు. తప్పకుండా శుభకార్యాలలో ముందుంటారు. విజయము సాధించి తీరుతారు. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. మీరు ఉద్యోగాలలో ఉత్తీర్ణులు కావటము కానీ, అప్గ్రేడ్ కావటము కానీ, లేదా ఆ కంపెనీ ద్వారా మిమ్మల్ని విదేశాలకు పంపడం లాంటివి కానీ చేయవచ్చును. ఒక స్థానానికి మీరు ఆధిపత్యము వహించేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. స్థలాలు కొంటారు, భూములు కొనేటువంటి ప్రయత్నాలు చేస్తారు. భూ క్రయ విక్రయాలలో మంచి లాభాలు సాధించి తీరుతారు. వాహనాలు కొనుక్కుంటారు. లోన్లు లాంటివి మీకు సత్ఫలితాలు ఇస్తాయి. ఖచ్చితంగా శాంక్షన్ అయి మీరు డబ్బు సంపాదించుకోగలుగుతారు. అనూహ్యముగా ఉన్నట్టుండి డబ్బు మీ చేతిలోకి వస్తుంది గాక. బంగారు ఆభరణాలు కొనుక్కోవటము, గృహోపకరణాలు కొనుక్కోవటము, ఇంట్లో ఇంటిల్లిపాదిని మెప్పించేటువంటి విధముగా మీ ప్రయత్నాలు ఉండటము, అందరూ కలిసి ఉండాలి అనేటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణంలో ముందుంటారు. స్థిర చరాస్తుల విషయంలో కొలిక్కి తెచ్చుకుంటారు. అందరి మన్ననలు పొందుతారు. నరదృష్టిని పోగొట్టుకోగలుగుతారు. పోగొట్టుకున్న వాటిని సంపాదించుకోగలుగుతారు గాక. అన్ని రకాల వ్యాపారాలు చేసేటువంటి వాళ్లకు కూడా చాలా అంటే చాలా యోగదాయకముగా ఉన్నది. సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు చాలా యోగవంతముగా ఉన్నది. అంతేకాకుండా కొన్ని అవార్డులు పొందటము కానీ, మంచి సినిమాలు తీయటము కానీ, లేదా యాడ్స్లో మీరు నటించినటువంటి దాని వలన మంచి రెమ్యునరేషన్ రావటం కానీ, కొంత ఏదో ఒక ఇబ్బంది చలనచిత్ర వ్యవస్థ మీద చిన్నపాటి ఇబ్బంది అనేటువంటిది అపవాదు పడినా దాన్ని నిలదొక్కుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు చేసి తీరతారుగాక. కొంతమంది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్లకు మేము అనుకున్నటువంటి ఫలితము రాలేదే అని మదన పడుతూ ఆలోచనలతో చేసుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము చాలా కీలకము కాబోతూ ఉన్నది. తప్పకుండా మీకు పదవి యోగం అనేటువంటిది ఉన్నది కనుక మీకు విజయం వైపే మీ అడుగులు ఉండబోతూ ఉన్నాయి. నలుగురికి ఉపయోగపడేటువంటి పనులు చేస్తారు. శ్రేయోభిలాషులు, బంధువులు, ఇంట్లో వాళ్ళు, స్నేహితులు, మిమ్మల్ని మేలు కోరేటువంటి వాళ్ళు అందరూ కూడా మీ వెనకాలే ఉండి మీ శ్రేయస్సును, మీ అభివృద్ధిని కోరుకునేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. ఈ రాశి వాళ్లకు సంతానము లేని వాళ్లకు సంతాన యోగము, వివాహము కావాల్సినటువంటి వాళ్లకు వివాహ యోగము కూడా ఉన్నది ఈ సంవత్సరము. విద్యార్థిని విద్యార్థులు చాలా శ్రద్ధగా చదవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉన్నది. వ్యాపారస్తులకు చాలా కీలకమైనటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నది. మంచి మంచి వ్యాపారాలు చేసి విస్తృతి పొంది మేలు చేసేటువంటి విధముగా మీ అడుగులు ఉండబోతున్నాయి అని తెలియజేస్తూ, ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని మీకు నచ్చిన వాళ్ళ దగ్గర చూపించుకొని ఏదైనా పరిహారాలు ఉంటే చేసుకోండి, మేలు జరుగుతుంది. నేను చెప్పినవన్నీ కూడా ఈ సంవత్సరం చాలా యోగవంతముగా ఉంది కాబట్టి విజయాలను పొందుతారు అని తెలియజేస్తూ జయోస్తు.